హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అయిందండి. ఎగ్జామ్ హాల్లో స్క్వాడ్ వచ్చినట్టు మా షన్ను లెగిస్తే నేను చేసే ప్రతి పనిలోని వేలు పెడతాడండి. సో అందుకని వాడికన్నా ముందు లేచి వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటానండి. ఈరోజు నా డే అయితే హనీ వాటర్తో స్టార్ట్ అయిందండి. ఈ వింటర్లో హనీ వాటర్ తాగితే కాస్త రిలీఫ్గా ఉంది, అందుకని తాగుతున్నాను. అండ్ నా కోసం టీ రెడీ అని చెప్పాను కదా, షన్ను లేకముందే కుకింగ్ కంప్లీట్ అయిపోవాలి, అది టార్గెట్. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 6 అవుతుందండి. ఇంకా మార్నింగ్ అయితే అవ్వలేదు, ఇంకా నైట్ లాగే కనిపిస్తుంది బయట. ఇకపోతే మా కోసం అండ్ పిల్లల కోసం రాగి జావ రెడీ చేస్తున్నానండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి బీన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మార్నింగ్ అయిపోయింది, ఏంటో ఈరోజు షన్ను ఇంకా నిద్ర లేవలేదు. యాక్చువల్లీ ఈ టైంకి దర్శన్ లేవాలి, కానీ ఏంటో ఈరోజు ఇంకా వాడు లేవలేదు. నైట్ పడుకున్నప్పుడు చెప్పాడండి, అమ్మ నన్ను 3 o'clock లేపని. అమ్మయ్య, కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 6:40 అవుతుంది. కుకింగ్తో పాటు వాషింగ్ పక్క. షన్ను లేస్తే ఈ గేట్ దాటి కూడా మనం బయటకు వెళ్ళామండి. వెళ్తే చూడండి ఇంకా బీభత్సం. నార్మల్గా 5 o'clockకి అలారం మోగంగానే షన్ను లేస్తాడండి. షన్ను పక్కన ఎవరైనా ఉంటే కాసేపు పడుకుంటాడండి, 7 అయినా 8 అయినా. కానీ పక్కన ఎవరైనా లేకపోతే మాత్రం 6 అయినా 5 అయినా లేచి కూర్చుంటాడండి. నైట్ పడుకున్నప్పుడు సీరియస్గా, అమ్మ నన్ను ఎన్ని గంటలు లేపుతావు, 3 o'clock లేపు, 4 o'clock లేపు అంటాడు. ఒరే నేనే 5:30కి 5కి లేస్తాను, నిన్నలా లేపాలి అంటే, నాకు అవన్నీ తెలియదమ్మా, నన్ను 3:30కి లేపు అంట. కానీ 6:30, 7 అయినా సరే లేకడు. జోక్ ఏంటంటే చెప్పిన రోజు లేవడు దర్శనం, చెప్పలేని రోజు మాత్రం దానికన్నా ముందే లెగిస్తాడు. దర్శన్కి ఏమో కానీ అండి, నాకు మాత్రం భయం అండి దర్శన్ లేట్గా లేస్తే. వాడు లేట్గా లేసిన ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోతాడండి. దర్శన్ బాబు గుడ్ మార్నింగ్. మా పెద్దోడి దృష్టిలో ఇంకా 3 అయిందండి, అందుకే వాడు ఇంకా బద్ధకంగా ఉన్నాడు. అమ్మయ్య, మా షన్ను లేచేటప్పుడు ఆల్మోస్ట్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందండి. లేచాడండి మా హీరో లేచాడో. గుడ్ మార్నింగ్ షన్ను. బాబాసాయి గుడ్ మార్నింగ్ చెప్దా. దక్షిణామూర్తి స్వామి గుడ్ మార్నింగ్ చెప్పు. షనమ్మ, దక్షిణామూర్తి స్వామి గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు. బాబాసాయి గుడ్ మార్నింగ్ చెప్పు. బాబాసాయి గుడ్ మార్నింగ్ చెప్పు. అయిందా టిఫిన్? డ్రాయింగ్ వేసాడంటండి కష్టపడి. షన్నమ్మ నీది. షన్నమ్మ కొంచెం వాటర్ తాగు. సాయి నీ కషాయం తాగేసావా? ఇదిగో ఆ తాత పాలు తాగు. ఈ కాఫీ నాకు కాదండి, భయపడకండి, మా హస్బెండ్కి. టైం అయిపోతుంది, ముందు స్నానం చేశాక తిందురా. తాగు. షన్ను ఇడ్లీ సరిపోదు కదా, మీరు తిన్ను కానీ అనేవి కావాలి. వెళ్ళు. దర్శన్కి బ్రేక్ బాక్స్ ఇంకా లంచ్ బాక్స్ రెడీ. ఆటో వచ్చేసిందండి, అందుకే హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. ఈరోజు వీడియో తీస్తూ రెడీ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. ఆటో వచ్చి వెయిట్ చేసింది బయట. షన్నుబాబు డైలీ ఇక్కడి నుంచి అలా అన్నయ్యకి బాయ్ చెప్తాడండి. అదిగోండి మన దర్శన్.
సన్నమ్మ సన్నమ్మ వస్తారు, అందరూ వస్తారు. ఏమైంది 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 గ్యాప్లో? సరే అయితే షన్ను టీవీ ఆన్ చేస్తానే. సరే అయితే షన్ను టీవీ ఆన్ చేస్తానే. ఏమైంది ఏమైంది? నిద్ర వస్తుందా? షనమ్మా షనమ్మా ఎక్కడికి వచ్చావు? లాల్ పోసుకోవడానికి వచ్చావా? షన్ను బాబు, షన్నుకి లాల్ అంటే ఇష్టమే. లాల్ పేజ్లో అయిపోయింది. ఖుషి బేట, ఖుషి ఖుషి ఖుషి. షన్నమ్మ షన్నమ్మ ఖుషి. లాల్ పోచుకున్నా కదా నువ్వు ఇప్పుడు. షన్నమ్మ ఏయ్ ఏయ్ షన్నమ్మ. అమ్మో 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 అమ్మో. ఖుషి ఖుషి ఖుషి. షన్నుతో ఇలా టైం స్పెండ్ చేయడం కోసం వాడు ముందే లేచి నా వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నానండి. ఓన్లీ సండే మాత్రమే కుకింగ్ లేట్ అవుతుందండి. అండ్ ఆ రోజు మాత్రం ఇద్దరు 6 o'clockకే లేస్తారు. జిజికి నమస్తే పెట్టుకో షన్నమ్మ, పెట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరణనే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈ మధ్య నేను ఒక వీడియో చూశానండి. చిన్నపిల్లలకి ఇచ్చే రాగిజావ అయితే ఇన్స్టెంట్ పౌడర్ వల్ల అజీర్తి చేస్తుందని. సో అందుకని నేను ముందు రోజు నైట్ రాగులు తెచ్చి నానబెట్టానండి. దాన్ని ఇలా క్లాత్లో కట్టేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మొలకలు వచ్చిందండి. దాన్ని కాసేపు ఎండలో ఆరబెట్టి ఆ రోజు ఈవినింగ్ దాన్ని పౌడర్ చేయించాను. ఇప్పుడు మేము వాడే రాగిజావ అయితే ఇలా చేసిందే. ఇదైతే కొంచెం ప్రాసెస్ అండి, టైం పడుతుంది. బయట పౌడర్ కొని యూజ్ చేసేదానికన్నా మన చేతులతో చేసుకుంటే చాలా బాగుందండి. అండ్ రెడీమేడ్ ప్యాకెట్కి దీనికి అయితే వేరియేషన్ ఉందండి. నేనైతే షన్నుకి ఇచ్చేటప్పుడు రాగిజావా ఇలా క్లాత్లో వడబోసి ఇస్తున్నానండి. నేరుగా ఇచ్చిందైతే షన్ను ఇష్టంగా తాగట్లేదు. సో అందుకని ఇలా ఫిల్టర్ చేసి ఇస్తున్నాను వాడికి. ఇలా అయితే తను కూడా ఈజీగా తాగుతున్నాడండి. అండ్ నెక్స్ట్ మై బ్రేక్ఫాస్ట్ టైం. సో ఇదండి నా డైలీ రొటీన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.